మనం జర్నీలో అంతా మాట్లాడుకుందాంలేండి. మీకు చెప్పలేదు కదా, ఇది నా గరిల్లా 450. అటు ఇటు వస్తున్నాయి, ట్రావెల్స్ వస్తున్నాయి, ఇప్పుడు సేమ్ బస్సెస్ వస్తున్నాయి. నేను అటు సైడ్ వెళ్దామని, అంటే ఇప్పుడు జస్ట్ ఇట్లా చూస్తాం కదా, కొంచెము మీకు గ్యాప్ ఉందో లేదో అని చూస్తాం కదా, సప్పని వెళ్ళిపోయింది నా పక్క నుంచి లారీ. మా టౌన్లో అంటే ఫస్ట్ విలేజ్లోనే ఉండేవాళ్ళం, తర్వాత నెల్లూరుకి షిఫ్ట్ అయ్యాము డాడీ వర్క్ వల్ల కొంచెము. తర్వాత మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయినో నాకు దీంట్లో విండ్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉందని, బట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కొన్ని వీడియోస్ వరకు. ఎందుకంటే నేను ప్రాపర్గా సెటప్ అయితే నేను తీసుకోలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ ఇప్పుడే నేను మొబైల్లోనే చేస్తున్నా. కొంచెం ప్రజెంట్ నాయుడుపేటకి దగ్గరలో ఉన్నా. ఈ కొంచెం రూట్ నాకు కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది వెతుకులుగా ఉంటుంది. హలో గైస్, దిస్ ఇస్ షేక్ గౌస్ అహ్మద్. నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఇదే, అండ్ నా యూట్యూబ్ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ నా మోటో బ్లాగ్ జర్నీ కూడా. ఎందుకు మోటో బ్లాగ్ అంటే, నేనేదో అది తిరిగేయాలి ఇది తిరిగేయాలని నాకైతే అట్లాంటివి ఏం లేదు. సో జస్ట్ నాకు ఒక మోటో బ్లాగింగ్ అనేది ఒక ప్యాషన్. ఆ ప్యాషన్ ప్లస్ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, నా గోల్ని వదులుకొని నేను నా ప్యాషన్ వైపు వెళ్ళట్లేదు. అండ్ నా ప్యాషన్ కోసము నా గోల్ని కూడా నేను సాక్రిఫైస్ చేయట్లేదు. నా ప్యాషన్ని, నా గోల్ని రెండు నేను మెయింటైన్ చేసుకొనే ముందుకెళ్ళాలని అనుకుంటున్నా. సో అందుకని నేను నా ఫస్ట్ స్టెప్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నాకు తెలుసు మీరందరూ సపోర్ట్ చేస్తారని, ఇఫ్ మై కంటెంట్ ఈస్ గుడ్. సో నేనైతే మంచి కంటెంట్తోనే మీ ముందరికి రావాలని ట్రై చేస్తున్నాను, ఇంకా ట్రై చేస్తూనే ఉంటా. సో నన్ను అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఈ ఫస్ట్ వీడియోలోకి వచ్చేస్తే, నేను ఇక్కడ నుంచి తిరుపతి నుంచి నేను నెల్లూరు వెళ్తున్నాను. నెల్లూరు ఇస్ మై నేటివ్. అయితే నేను ఈరోజు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నా అంటే, నాకు సెమ్ బ్రేక్ ఇప్పటి నుంచి నాకు ఒక 20 days సెమ్ బ్రేక్ వస్తుంది. ఈ 20 days నేను ఇక్కడ హాస్టల్లో ఉండలేను. సో మేము నా నేటివ్ ప్లేస్కి వెళ్ళాలి 20 days. నేను మళ్ళీ రావాల్సి వస్తుంది, నాకు కొంచెం మ్యాచెస్ ఉన్నాయి ఇక్కడ పెండింగ్. నేను ఇంకా ఆ మ్యాచెస్ ఆడుకోవాలి, ప్లస్ చాలా ఉంది వర్క్, ప్లస్ సబ్మిషన్స్ ఉన్నాయి, రికార్డ్స్ అని చాలా ఉంటాయి కదా. స్టూడెంట్స్ అంటేనే తలకాయ నొప్పి ఉంటుంది కొంచెం. సో అవన్నీ నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి నుంచి నెల్లూరుకి నా ఫస్ట్ వీడియో ఉండబోతుంది. సో ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయండి. సో డైరెక్ట్గా మనం బైక్లో కలుద్దాం. సో నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. మనం జర్నీలో అంతా మాట్లాడుకుందాంలేండి. మీకు చెప్పలేదు కదా, ఇది నా గరిల్లా 450. ఇది నేను తీసుకొని దాదాపు అంతే 1 month అయింది అనుకోండి. నేను నా దగ్గర ఎంటీ ఉంది, ప్లస్ ఇప్పుడు గరిల్లా 450 కూడా ఉంది. నేను రెండు తోలాలంటే కొంచెం కష్టమే. అంటే నాకు ప్యాషన్ అని చెప్పా కదా, నాకు ఆ బైక్స్ పిచ్చి ఏంటో నాకు అది ఉండగానే ఇది తీసుకోవాలనిపించింది. సో ఇంకా ఇది కూడా తీసేసుకున్నా. నేనైతే ఫస్ట్ ఇక్కడ కాలేజ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి మూవ్ అయ్యి డైరెక్ట్ ఇంకా రేణిగుంట అటు సైడ్ అయితే వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఏర్పేడు, తర్వాత వెంకటగిరి సైడ్ అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం రోడ్డు పర్లేదు. నా బర్త్డే రోజు June 3కి నేను ఎంటీ తీసుకున్నా. ఇది నేను ఈ మధ్య తీసుకున్నా 1 month ముందర. ఇంకా అది తీసుకోవాలనిపించింది తీసుకున్నా, అంతే తప్పక నాకు ఏదో దాని గురించి ఆలోచించి టైం తీసుకొని నేను ప్రతిదీ అంతే. నేను తీసుకోవాలనుకుంటే, అంటే ఇప్పుడు మరీ ఎక్స్పెన్సివ్ అయితే నేను ఖచ్చితంగా ఆలోచిస్తా కొంచెం. నేను దీనికన్నా ముందర జీటీ తీసుకోవాలనుకున్నా, బట్ నాకు అది మరీ ఓవర్ కాస్ట్ అనిపించింది. దాని మీద అంతా ఇన్వెస్ట్ చేయాలనుకోలేదు. ప్లస్ నాకు నేను దీన్ని టెస్ట్ డ్రైవ్ చేశాను. టెస్ట్ డ్రైవ్లో నాకు ఎందుకో ఇది బీభత్సంగా నచ్చింది. దీని పవర్ బాగుంది. సెకండ్ గేర్లో ఇంకా బీభత్సం అని చెప్పొచ్చు. నాకు సెకండ్ గేర్లో మాత్రం ఎందుకో ఇది చాలా పవర్ని జనరేట్ చేస్తుంది. నాకు చాలా నచ్చింది ఇది. నేను ఇంకా టెస్ట్ డ్రైవ్ చేశాను, ఇంక అంతే ఫిక్స్ అయిపోయాను, తీసేసుకున్నాను.
కలర్ ఇస్ సో గుడ్. రేపు నేను రేపు ఖచ్చితంగా దీన్ని సర్వీస్కి పెట్టాలి బైక్ని. రేపు పెడతాను, ఈరోజైతే కుదరదు, లేట్ అయిపోయింది. ఇప్పటికే నాకు తెలిసి 1:30 మేబీ 1:30 అయిపోయింది. ఇంకా రేపు పెడతాను నేను బైక్ సర్వీస్కి పెట్టేయాలి. ఫస్ట్ సర్వీసే నాకు 500 కిలోమీటర్స్కి. కానీ నేను 500 కిలోమీటర్స్కి పెట్టలేను, ఎందుకంటే ఇప్పుడు నేను దాటిపోతాను కదా. ఇక్కడ నుంచి నేను 300 కిలోమీటర్స్కి అంటే 150 కిలోమీటర్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి కదా ఇప్పుడు నెల్లూరుకి. సో ఎట్లా లేదన్నా దాదాపు మీకు 560 ఏంటి 600 వస్తుంది. ఇంకా 100 కిలోమీటర్స్ ఎక్కువ తిరుగుతున్నా, ఏం కాదు, అంత ప్రాబ్లం రాదు. బట్ ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే చూడండి, నాకు ఒక చెక్ సింబల్ అయితే పడింది. ఇంకా రేపు మాత్రం ఖచ్చితంగా ఎట్లా ఏదైనా పెట్టేయాల్సిందే ఖచ్చితంగా. చూడండి. సో వీడియోలో అయితే విండాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ కొంచెం కన్సిడర్ చేయండి, ఎందుకంటే నేను తీసేదే మొబైల్లో. సో నేను చూపిస్తాను కదా, నేను మొబైల్లో రికార్డ్ చేస్తున్నా. సో కొంచెం అది కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇంకా ప్రాపర్గా సెటప్ అయితే ఇంకా తీసుకోలేదు. తీసుకుంటా ఖచ్చితంగా ఫ్యూచర్లో. నేను అంత ఇన్వెస్ట్ చేయలేను ఇప్పుడు ప్రజెంట్. నేను బైక్ తీసుకునేటప్పుడే కొంచెం ఇన్వెస్ట్ చేశాను. చెయ్యాలంటే కొంచెం ఆలోచిస్తున్నా, అంటే కొంచెం క్లిక్ అయ్యాక తీసుకుందామని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నా. మీరు తొందరగా సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటా. ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. నేనైతే కొంచెం టెంప్ట్ అయిపోతున్నా ఫాస్ట్ వెళ్ళాలని, అందుకే టెంట్ పవర్ ఇట్లా లేచిపోతుంది. బట్ నేను వెళ్ళకూడదు, ఎందుకంటే నాకు రేపు ఫస్ట్ సర్వీస్ తర్వాతే నేను ఫాస్ట్ వెళ్దామని ఫిక్స్ అయ్యాను. అప్పుడు దాకా కొంచెం స్లోగానే నెమ్మదిగానే వెళ్ళాలి. నాకు జీటీ కన్నా ఇది కొంచెం ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. నేను అది కూడా ఒక పాయింట్ కన్సిడర్ చేసుకున్నా. సో అది కన్సిడర్ చేసుకొని నేను ఈ బైక్ తీసుకున్నా. జీటీ కన్నా అంటే ఇనీషియల్ టార్క్లో కూడా ఇది కొంచెం ఎక్కువ. ఇది 40 Nm టార్క్ ఇస్తుంది. కొంచెం ఇనీషియల్లో కూడా కొంచెం ఎక్కువ పికప్ ఉంటుంది జీటీ కన్నా. జీటీ లాంగ్ రన్లో కొట్టేస్తుంది, జీటీ పక్కాగా లాంగ్ రన్లో కొట్టేస్తుంది. జీటీనే గరిల్లానే కంపారిజన్ అయితే లేదు. చూసుకోవాలి, మీరు అంతా మెయింటైన్ చేసుకోవాలి. రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ఇంత అసలు ఒక వింత జీవి ఇది. దీనికి ఎంత పవర్ అయితే ఉంటుందో, ఎంత సౌండ్ అయితే ఇస్తుందో అంతే దీన్ని మెయింటైన్ చేయాలి. అన్నీ కన్సిడర్ చేసుకున్న వాళ్ళు తీసుకుంటారులేండి. నేనైతే దీని టాప్ స్పీడ్ మాత్రము ఇప్పుడైతే చేయను. నా ఫస్ట్ సర్వీసు ఒక సెకండ్ సర్వీసు అయిన తర్వాతే నేను ఒక దీని హై పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నా. అంటే టాప్ స్పీడ్ మొత్తము నేను ఒక ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ ఎందుకు, ఫస్ట్ సర్వీస్ తర్వాతే నేను ఖచ్చితంగా టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో చూపిస్తా. నేను కనుక్కున్న దాని ప్రకారము ప్లస్ నాకు తెలిసినంత వరకు బైక్ అయితే 160 ఈజీగా వెళ్తుంది. ఇంకా కష్టంగా అంటే 165 వెళ్తుందేమో నాకు తెలిసి. మీకు ఎవరికైనా తెలిస్తే, మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే చెప్పండి ఒకసారి నాకు టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో. నెల్లూరులో మంచి రోడ్స్ అయితే ఉన్నాయి, సో ఖచ్చితంగా కొట్టడానికి వీలైతే ఉంటుంది. ఎంటీ తోలి ఎఫ్జీ తోలి ఈ బండి వచ్చినాం కదా, క్లచ్ మొత్తం వదలాల్సి వస్తుంది. అయ్యయ్యో, కానీ నాకు ఈ పవర్ మాత్రం చాలా నచ్చింది. ఇంకో విషయం చెప్పాలనుకున్నా, ఈ రోడ్స్లోనే నేను వచ్చింది ఎయిర్పోర్ట్కి ముందే అనుకుంటా. అంటే తిరుపతికి మీకు నాయుడుపేటకి కొంచెం, నాయుడుపేట నుంచి ఒక 75%, ఇంకా 25% తిరుపతికి చేరుకుంటాం అనంగా ఏమైందంటే ఇట్లాంటి ఒక స్పీడ్ బ్రేకర్ రాత్రిపూట ఇట్లా. ఇప్పుడు ఇక్కడ టర్నింగ్ ఏం లేదు ఆడ, జస్ట్ మీకు ఎట్లా అంటే టర్నింగ్ ఏమి ఉండదు, జస్ట్ మీకు ఇట్లా స్ట్రైట్ రూటే ఉంటుంది. స్ట్రైట్ రూట్లోనే ఒక స్పీడ్ బ్రేకర్ తగిలింది.
అసలు బీభత్సం. నేను వాడైతే ఒక 80-100లో వస్తున్నాం అనుకుంటా నేను. తగిలిన తగులుడికి నేను ఇక్కడ ఫోన్ పెట్టుకోండి, నా ఫోన్ ఇంత హైట్ ఎగిరింది. వాన పడేలానే ఉంది. ఇట్లే స్లోగా పోతా అంటే ఇంకా గంటల తరబడి చేరుకుంటాను ఇంటికి. గాలి అయితే బీభత్సం కొడుతుంది. నేను వీడియో తీసేటప్పుడే రావాలా గాలి. అయ్యో, నేను అసలుకే ఆ సౌండ్కి మీరు ఎంత ఇది అవుతున్నారని చెప్పి నేను అనుకుంటా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ గాలి కూడా నా వీడియోకి సహకరించట్లా. ఇంకేం క్లిక్ అవుతుందో పోండి, నాకైతే డౌటే. కాదని మాత్రం ఏ విషయంలో అనడు. కాకపోతే ఏంటంటే నేను డాడీ మమ్మీ అక్క అంటే ఎక్కువ అంటే ఎక్కడికి మేము కలిసి తిరగము. ఎక్కువ అంటే కలిసి అంటే ఇంట్లోనే కలుస్తాము అంతే తప్పక ఎక్కడ బయట కలిసి వెళ్ళడాలు ఉండవు. జస్ట్ ఒక మూవీ వెళ్తాము. నాకు అది చాలా అనిపించింది. ఎందుకంటే నేను వేరే ట్రిప్పులకి వెళ్ళాలని నాకు కూడా చాలా థాట్స్ ఉన్నాయి. నేను మమ్మీ డాడీ అక్క అందరం కలిసి తిరగాలి అనే ఒక థాట్ అయితే ఉండే. నాకు చాలా ఇష్టం అలా ఫ్యామిలీతో తిరగాలని చెప్పి. బట్ అది కుదరలేదు. సో అది కుదరనిపోయేసరికి నాకు ఇంకా సోలోగా అయినా తిరిగేయాలని చెప్పి ఇంకా అనిపించింది. మా సిస్టర్కి అయితే మ్యారేజ్ అయిపోయింది, ఇంకా ఏం చేయలేం కదా. నాకు తెలుసు ఇక్కడ మధ్యలో నాకు షాకులు ఇట్లే తగులుతూ ఉంటాయి. సాఫీగా పోయే టైంలోనే నాకు షాకులు తగులుతాయి. నా బండి అయితే మట్టి ఉంది. రేపు సర్వీస్ అయ్యాక నేను ఎందుకు బేసిక్ తీసుకున్నా, టాప్ ఎండ్ ఎందుకు తీసుకోలేదు అంటే అప్పుడు నాకు ఇష్టమైన కలర్ ఆ స్కై బ్లూ ఏదో ఉంది కదా, అది నాకు లేదు అక్కడ. అప్పుడు నాకు ఏదైనా పవర్ ఒకటే చాలు. నాకు ఎప్పుడు కూడా కలర్లో నేను ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోతా. నాకు బండి ఏదున్నా చాలు కదా. ఇప్పుడు ఇంజన్ సీసీ అదే, ప్లస్ ఎంత అదే. బట్ నాకు బ్లాక్ కలర్ అంటే కొంచెం ఇష్టం అండి, అది చెప్పుకోవాలి. బట్ నాకు అడ్జస్టబుల్. ఇప్పుడు నాకు కావాల్సిన కలర్ లేకపోతే నేను దేనికైనా అడ్జస్ట్ అయిపోతా. ఇప్పుడు నాకు కావాల్సిన కలర్ అక్కడ ఉండి కూడా నాకు రాదు అంటే నేను దానికోసం ఫైట్ చేస్తాను, నాకు అదే కావాలి అని. సో అట్లుంటుంది. సో ఆ రోజు నాకు కావాల్సిన కలర్ లేదు. సో నేను దీనికి కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. నేను ఆ రోజు తీసుకుందాం అనుకున్నా, ఆ రోజు తీసేసుకున్నా. నాకు ఇంకోటి ఇష్టమైంది, నాకు ఆ డిజిటల్ది నాకు నచ్చదు. స్పీడోమీటర్ అనేది నాకు ఇదే కొంచెం ఇష్టం అనిపించింది. ఎందుకంటే ఆ రాయల్ ఎన్ఫీల్డ్లో డిజిటల్ అనేది నాకు ఎందుకో నచ్చలేదు కొంచెము. ఆ నావిగేషన్ ఫీచర్ అని ఏదేదో చెప్పారు, బట్ నాకెందుకో అనలాగ్ తీసుకోవాలనిపించింది. మీకు నైట్ వ్యూ అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది ఇది అనలాగ్. చాలా అంటే చాలా బాగుంది. ఎవరిష్టం వాళ్ళది, నన్నైతే క్వశ్చన్ చేయొద్దు. టాప్ ఎండ్కి బేస్ వేరియంట్కి ఎందుకు తీసుకున్నావు అని చెప్పి మాత్రము. నాకైతే ఇది నచ్చింది, నేను తీసేసుకున్నా. నేను అంత ఆలోచించను. ఆకలి అయితే దంచేస్తుంది నాకు కడుపులో. మా అమ్మ ఏం చేసిందో ఏమో. ఇప్పుడు ఏది చేసినా నాకు ఇష్టమే. ఇంట్లో ఎప్పుడు నేను తినేస్తాను, నేనైతే క్వశ్చన్ చేయను. ఇప్పుడు చికెన్ కూడా తినడానికి లేదు నాకు, అందుకే నేను బయట కూడా తినట్లా. ఎందుకంటే నాకు టైఫాయిడ్ వచ్చి ఒక 4 days అయిందనుకుంటా నాకు టైఫాయిడ్ వచ్చి. అది ఇంకా తగ్గల. నేను ఇప్పుడు కానీ తిన్నానంటే పైకి పోతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో తెలిస్తే మాత్రం నన్ను గెండేస్తారు ఇంట్లో నుంచి. జాగ్రత్తలు నీకోసం చెప్తున్నాం కాబట్టి నువ్వు పాటించాలరా బాబు అని చెప్పి. ఇంకా తప్పదు కదా, ఇంకా చికెన్ ఉండదు. నేను జిమ్ చేసేటప్పుడు అయితే రోజు 300 grams చికెన్ తీసుకునేవాడిని. అది కాక ఇంకా వే ప్రోటీన్ కూడా తీసుకునేవాడిని. ఇంకా అది ఆగిపోయింది, ఇది ఆగిపోయింది. ఇంకా ఆఖరికి క్రియాటిన్ కూడా తీసుకోవడం ఆపేసిన నేను. ఆ టైఫాయిడ్ వల్ల అసలు మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అసలు నేను నాకు గ్యాప్ వచ్చింది జిమ్కి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 9-10 days అయింది అనుకుంటా గ్యాప్ వచ్చి. బీభత్సంగా సఫర్ అవుతున్నాను నేనైతే. అదేంటో ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది మీరు జిమ్ చేయకపోతే మీ లైఫ్లో. మీరు అంటే లైఫ్లో అంటే ఇప్పుడు
చెయ్యని వాళ్ళకి కాదు, చేసే వాళ్ళకి చెప్తున్నా. కంటిన్యూగా చేస్తూ మీకు ఒక 5 days 10 days గ్యాప్ ఇచ్చినారంటే మాత్రము అంతే సంగతి. ఇంకా సో చేస్తే కంటిన్యూగా చేయాలి, ఆపేయకూడదు. నేను ఇప్పుడు కూడా చూస్తా. ఇప్పుడు ఒకవేళ నాకు దగ్గరలో జిమ్ ఉంది, బట్ నేను జాయిన్ అవ్వలేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు మళ్ళీ ఇక్కడ నుంచి 26th నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ రిపోర్టింగ్ చేయాలి. అంటే మాకు టోర్నమెంట్ ఉంది, సో దానికి కూడా మేము వచ్చి రిపోర్టింగ్ చేయాలి, ప్లేయర్స్ అందరం వచ్చి. సో అది రిపోర్టింగ్ చేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. 26th నుంచి 2nd వరకు మాకు మ్యాచెస్ ఉంటాయి. సో అది రిపోర్ట్ చేసి ఇంకా మ్యాచ్లు ఆడుకొని తర్వాత నాకు నెక్స్ట్ మంత్ 7th 8th 9th రిజిస్ట్రేషన్ డేట్స్ ఉంటాయి కాలేజ్కి. మళ్ళీ అది వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాలా పనులు ఉన్నాయి, తక్కువ టైం ఉంది. ఎంత హాలిడేస్ వస్తున్నాయి అనుకున్నాను, అంతే వెనక్కిపోయినాయి ప్రతి ఒక్కటి. ఇప్పుడైతే కూడా ప్రజెంట్ ఆడుతున్నా, ఎందుకంటే పోయినసారి నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు సెలక్షన్స్ జరిగాయి. సెలక్షన్స్లో నేను సెలెక్ట్ కావడము. సో ఇంకా కాలేజ్ తరపున మేము ఆడుతూనే ఉన్నాము, కాలేజ్ టీం తరపున కూడా. ఇంకా అంతే, మేము ఆడాలి కదా. ఇంకా అంటే ఎక్కువ సార్లు మ్యాచ్లు నన్ను తీసుకోరలేండి, ఎందుకంటే మనమంతా ప్యూర్ క్లాస్గా ఆడతాము, మాస్ మనకు రాదు. వచ్చినా ఆడను నేను. నాకు అదేందో ప్రతి బాల్ కొట్టాలి 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 అంటే నాకు కుదరదు. ప్రతి బాల్ కూడా క్లాస్గానే ఆడతాను. ఎప్పుడు ఆడాలి అప్పుడు ఆడాలి. ప్రతిసారి ప్రతి బాల్ కొట్టేస్తే వెళ్ళిపోవాలి స్టేడియం బయటకంటే ఎట్టా కుదురుద్ది. ఏ బాల్ తగ్గట్టు ఆ బాల్ ఆడాలి. ఇప్పుడు ఇన్నింగ్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. ఫస్టే స్టార్టింగే 6 4 కొట్టేస్తే ఏంది చెప్పండి, దాంట్లో ఏం లాభం చెప్పండి? ఫస్టే 4 6 కొట్టడానికి. టఫ్ మ్యాచ్ల్లోనూ ప్లస్ సూపర్ ఓవర్లు అనుకుంటే అప్పుడు అనుకోవచ్చు. బట్ నేనైతే ఏ సీనియర్ సార్ని కూడా ఏం అనట్లేదు. మళ్ళీ సార్లు వీడియోలు చూసినారంటే మాత్రం నాకు తడేస్తారు. నేనైతే అది అనట్లేదు. బట్ ఏమంటున్నా అంటే నేను అబద్ధం చెప్పకూడదు, నాకు హిట్టింగ్ రాదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్గా చెప్తున్నా, నాకు హిట్టింగ్ రాదు. ప్లస్ నేను ఆ హిట్టింగ్ ప్లేస్లో ఏంటంటే నేను క్లాస్గా పంపిస్తాను బాల్ని. ఆ క్లాస్లో ఏంటంటే గ్యాప్ చూడడము. ఇప్పుడు ఈజీగా గ్యాప్స్ చూస్తే మీకు రన్స్ వస్తున్నాయంటే, మీకు హిట్టింగ్ చేసినా ఒక 2 runs ఎక్స్ట్రా వస్తాయేమో 6కి, ఏమో చెప్పలేము. తర్వాత బాల్ అవుట్ అయిపోతామేమో పైకి లేపితే. అదే మీరు క్లాస్ కింద ఆడుకున్నారు అనుకోండి, ఈజీగా 2 to 3 runs వస్తాయి. లేదా 4 గ్యాప్ బాగా చూస్తే మీకు 4 వస్తుంది. సో అట్లా కవర్ అయిపోద్ది. సో ఎప్పుడు కూడా హిట్టింగ్ అనేది ఒక జస్ట్ ఏంటంటే ఒక సివియర్ సిచ్యువేషన్లో మాత్రమే యూజ్ చేయాలి. ప్రతి బాల్ ప్రతి ఓవర్లో ప్రతి బాల్ ఊపడానికి ట్రై చేయకూడదు. అట్లా ఊపినప్పుడల్లా అవుట్ అయిపోతూ ఉంటారు. అయితే మా దాంట్లో మా సీనియర్లో ఒక సార్ ఉన్నారు, చెప్తాను, శ్రీహరి సార్ అని ఒక సార్ ఉన్నారు. మీరు 6 బాల్ వేసి 6 బాల్ 6 6లు కొట్టమన్నా కొడతారు. అది ఆయన బీస్ట్ పవర్. అది ప్రజెంట్ నాయుడుపేటకి దగ్గరలో ఉన్నా. ఇది కొంచెం రూట్ నాకు కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది వెతుకులుగా ఉంటుంది. ఈ రోడ్డులో ఆ రోజు నైట్ ఎట్లా కొట్టానో నాకే తెలియదు, ఎందుకంటే లేట్ అయిపోతుంది నాకు. నేను వెళ్ళిపోవాలి ఇంకా హాస్టల్కి. అంటే మాకు అప్పుడు ప్రాక్టికల్స్ టైంలో అండి, అట్లా వెళ్ళాల్సి వచ్చింది ఫాస్ట్గా. ఇంకా చదువుకోవాలి కదా, ఇంకా ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు అసలు ఈ రూట్లో నేను రాకూడదు అనుకున్నా ఫాస్ట్గా. పర్లేదు కొంచెం ఇప్పుడు పర్లేదు. ఇంతకు ముందు అయితే మాత్రము అస్సలు దరిద్రంగా ఉండేది ఇక్కడ. అసలు మీరు నమ్ముతారో నమ్మరో కానీ అసలు మేము నెల్లూరు నుంచి తిరుపతికి నేను ఫస్ట్ ఇక్కడ జాయినింగ్లో వచ్చేటప్పుడు, అంటే కన్స్ట్రక్షన్స్లో, అంటే సగం కూడా అవ్వలేక అప్పటికి. ఇప్పుడైనా కొంచెం బెటర్ అనుకోవచ్చు, కానీ అప్పుడు కొంచెం కూడా అవ్వలేదు. అసలు 4 hours పట్టేది. ఎలక్ట్రా అనే ఒక ఎలక్ట్రిక్ బస్సు ఉంటుంది. సో అది ఎక్కినా కూడా మీరు మామూలుగా 3 hours జర్నీ, అప్పుడప్పుడు 2 hours కూడా దింపేస్తాడు, ఏంటంటే రోడ్డు ట్రాఫిక్ అదంతా బట్టి. సో ఇప్పుడు కొంచెం పర్లేదు.
2 అవర్స్లో ఎలక్ట్రా ఒకటే దింపుతున్నాడు. ఇంకా 3.5 అవర్స్ 3 అవర్స్ మీకు జనరల్ బస్సెస్ టైం పడుతుంది. ఇంకా మీరు లోకల్ బస్సెస్ ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఇట్లాంటివి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ గూడూరు, తర్వాత నెల్లూరు, అంతే. గూడూరు తర్వాత ఇంకా నెల్లూరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకొని లేచిన తర్వాత తినడం, తర్వాత ఎడిటింగ్, తర్వాత అప్లోడింగ్. ఇంకా యాక్చువల్లీ రేపు నాకు ఎన్సిసి సెలక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇంట్లో వాళ్ళైతే వెళ్ళమంటున్నారు. అంటే నాకు తెలుసు, బట్ ఓవర్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఉన్నది 8 సీట్స్, బట్ ఓవర్గా కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్లో మనము లేస్తామో లేదో నాకు తెలీదు. ప్లస్ ఇంకోటి చెప్పాలంటే నాకన్నా హైట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే కొంచెము నేను అబద్ధాలు చెప్పను, నాకన్నా ఫిట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ మనము వెళ్ళినా కూడా మనకే ప్లస్. ఎప్పుడు కూడా ఎన్సిసి అనేది ఒక సర్టిఫికేట్ ఉండే మనకి ఎప్పుడు కూడా ప్లస్సే మీకు జాబ్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా. బట్ నాకెందుకో వెళ్ళబుద్ధి కావట్లేదు. బట్ చూద్దాం, నాకు మూడ్ బట్టి రేపు వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతా. నేను ఎప్పుడు కూడా ఒక ప్లాన్ వేసుకోను. మా మమ్మీ అయితే కాల్ చేస్తాను. बोल मी अम्मी, हाँ रास्ते में छूँ, आता हूँ. नाइटपेट गूडर नजीक है. हाँ क्या मी? अच्छा तो कहाँ है? किसकी शादी? अच्छा ले, मैं आता हूँ बन की. हाँ खाया नहीं. मैं क्या लाना? अच्छा ले तू आ, मैं आज तुम भगा था तुझे. మా అమ్మ వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. ఇంకా మమ్మీ డాడీ ఇంకా బిర్యానీ తినేసి ఉంటారు బాగా. నాకేం చేసిందో ఏమో తెలీదు. అమ్మ అయితే ఏమైనా తెచ్చుకోవచ్చు కదా అనింది. తర్వాత ఏం తెచ్చుకునేది అని చెప్పి అమ్మే చెప్పింది. తర్వాత ఏదో చేస్తాలే రా అని చెప్పింది. ఖచ్చితంగా మంచి కర్రీయే చేస్తుంది. మా మమ్మీకి తెలుసు నేను ఏం ఎక్కువ తింటాను, ఏం బాగా తింటానని చెప్పి. మమ్మీల కన్నా ఇంకెవరికి ఎక్కువ తెలుసుకోండి అనుకోండి, అది వేరే విషయం. తాగేసాము, ఇంకా ఎక్కడ ఆగకుండా ఇంకా వెళ్ళిపోవాలి. అసలు ఓపిక లేదు. ఎందుకంటే ఈ హీట్ వల్లే కొంచెం నాకు ప్రాబ్లంగా ఉంది. కాళ్ళకంతా హీట్ కొడుతుంది నాకు. సగం తలకాయ నొప్పి అదే నాకు. లేకుంటే నాకు అంతా బాగానే ఉంది బైక్లో. వద్దు కంట్రోల్ చేసుకోవాలి నేను. వెళ్ళి వాటర్ తాగాలి. ఇంకా చాలా అంటే చాలా దాహం వేస్తుంది నాకు. ఆడ ఆగి వాటర్ తాగేసి బయలుదేరదాం. ఇప్పుడే గాలి అయితే స్టార్ట్ అయిపోయింది. బీభత్సంగా కొడుతుంది గాలి. అండ్ చాలా చల్లగా ఉంది. వావ్, నా అప్పర్ బాడీ అయితే చాలా చల్లగా ఉంది. కింద మాత్రం సగా బీభత్సం కొడుతుంది. స్టార్ట్ అయింది. ఆహా, నా కర్మ దేవుడా, ఇంకా లోపల పెట్టేయాల్సిందే. నాకు అర్థమైపోయింది. ఇంకా నా వల్ల కాదు. ఇంకా
దారిలో ఆపుకొని చూస్తా ఇంకా ముందు రావాల్సింది తప్పదు. మరిన్నో ఆపుకోవాల్సింది, లేదంటే తడిచిపోతాం మొత్తం. నా ఫస్ట్ లాగైతే ఇలా అవుతుందని అనుకోలేదు. ప్యాంటు షర్ట్ అంతా తడిచిపోయింది నీళ్ళతోటి. నా బైక్ అయితే ఇంకా మురికితో చచ్చిపోద్ది. ఇంకా అయితే ఇంకా ఇట్లయితే అసలు కష్టమే. నా ఫస్ట్ వీడియోకే జరగాల ఇవన్నీ. వర్షం అయితే ఇంకా వస్తానే ఉంది లైట్గా. ఇంకా నేను ఎక్కడ కంటిన్యూ చేస్తానో తెలీదు. ఇంకా నేను టీషర్ట్ కూడా మార్చేసుకున్నా, ఆ చలి తట్టుకోలేకున్నా నేను. ఇంకా టీషర్ట్ కూడా మార్చేసుకున్నా. ఇంకా తర్వాత నేను ఎక్కడ స్టార్ట్ చేస్తానో తెలీదు. సో నేను కొంచెం దూరం అయితే బయలుదేరుతున్నాను, ఎందుకంటే నేను ఇక్కడే ఉండిపోదలుచుకోలేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను. ఇంకా ఇట్లే కంటిన్యూ అయితే ఇంకా నేను ఇంటికి వెళ్ళే ఇంకా డైరెక్ట్ వీడియో తీస్తాను. లేదంటే తగ్గితే మాత్రము ఖచ్చితంగా ఇంకా వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఫైనల్గా వర్షం అయితే ఆగింది, కానీ చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. వైజర్ కనిపిట్లా. సో మొత్తానికి వర్షం ఆగింది, కానీ నా మాటల్లో వణికి వినిపిస్తాను కదా, అంత చలిగా ఉంది. నేను ఎక్కువ చలిలో ఉండలేను. ఫుల్ చలేస్తుంది అస్సలు, అంటే అస్సలు నా వల్ల కావట్లేదు. అందుకే చూపిస్తా చూడండి, ఒక టీషర్ట్ లోపల ఇంకో టీషర్ట్, 2 టీషర్ట్లు వేసుకొని మెయింటైన్ చేస్తాను ఇప్పుడు నేను. సో నేనైతే లెక్క ప్రకారం ఇప్పుడు నెల్లూరులోనే ఉన్నా. అంటే ఇది అంటే సిటీలోకి వెళ్తే నెల్లూరు అంతా కనెక్ట్ అవుతుంది. సో ఇది కూడా నెల్లూరే మొత్తము, ఈ సైడ్ అంతా నెల్లూరే, అటు కూడా ఇటు కూడా మొత్తం నెల్లూరే. అయితే ఏంటంటే ఇది హైవే లెక్కన వస్తుంది, ఇంకా అదంతా నెల్లూరే, ఆల్ పార్ట్ ఆఫ్ నెల్లూరు. నెక్స్ట్ ఇప్పుడు మనము దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఈ ట్రిప్ తర్వాత పెద్దగా ఏం ప్లాన్ లేదు. సో మ్యాక్సిమం ఇంకా నాకు తెలిసి ఆ టోర్నమెంట్దే రాబోతుంది. అంటే నేను ఇక్కడ నుంచి ఖచ్చితంగా నేను బస్సులోనే పోతాను, ఎందుకంటే ఈ వానలు ఏందో అసలు నాకు అర్థం కాదు. బస్ ఆర్ లేదా కార్లోనే పోవచ్చు, చెప్పలేను, ఏదైనా ఓకే నాకు. చలిగా అయితే చాలా చల్లగా ఉంది నాకు. ఇంకా క్రికెట్ టోర్నమెంట్ ఉంది కాబట్టి నేను ఇంకా 26th అక్కడ రిపోర్టింగ్ చేయాలి. కాబట్టి ఇంకా నేను 25 నైట్ లేదు, 26th మార్నింగ్ వెళ్ళినా సరిపోతుంది. 26th మార్నింగ్ వెళ్ళి రిపోర్టింగ్ చేస్తే 27th ఫస్ట్ మ్యాచ్, లేదు 28th అనుకుంటా ఫస్ట్ మ్యాచ్. నాకు తెలిసి నేను నెక్స్ట్ ప్లేయరే ఉంటా, ఎందుకంటే మాకన్నా సీనియర్ సార్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు మేమంటే ఇంకొన్ని ఇయర్స్ ఉంటాము, వాళ్ళు సీనియర్స్ కదా, ఇప్పుడు వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాము. సో అందరూ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈ వీడియో కొంచెం లేట్ అవుతుంది, అంటే నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే అందరూ వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో అంటే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. సో అందరి వరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ నో మీరు చేస్తారు. థ్యాంక్ యూ.